చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని, నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ పాలనను ఎప్పటికీ ప్రజలకు అందించబోదని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విమర్శించారు. ఎట్టా ఉంది కాబట్టి మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నాను. నాకు నిన్నంతా తిరుగుతూ ఉంటే బాధేసింది. ఉంది స్కోప్ మీరు రాసేదానికి. అబ్బా, ఒకప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఈరోజు మీ ముందు 5 అంశాలు మాట్లాడేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది రాజ్యాంగ సవరణ, రెండోది బీజేపీ స్కామ్లు, మూడవది టీటీడీ. నేను ఎవరో ఒక ఫ్రెండ్ అంటున్నాడు ఎక్కడనో, టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అని. దానిపైన నేను మాట్లాడాలనుకుంటున్నాను. నాలుగవది వెంకటేశ్వర యూనివర్సిటీ, ఐదవది హెల్త్, మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు. రాజ్యాంగ సవరణ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది పార్లమెంట్లో అమిత్ షా తరఫున. ఏం పెట్టారనంటే 30 రోజులు పైబడి జైల్లో ఉంటే వాడికి పూర్తిగా అన్నిటినీ కోల్పోతాడు అని పెట్టారు. దీన్ని నేను ఖండిస్తున్నా. నాకేం కేసులు లేవు, రావు కూడా. కానీ ఇది ప్రజల విశ్వాసాన్ని బట్టి ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలి, పైకి రావాలి. 30 డేస్ ఒక క్లాసు పెట్టి, ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి 30 రోజులు దాటాడు, ఏంది ఇంకా ఆయన పోకూడదా పార్లమెంట్కి, అసెంబ్లీకి? చెవిరెడ్డి ఉన్నాడు, 30 రోజులు దాటాడు, ఆయనకు పోకూడదా? రాజశేఖరుడు కొడుకున్నాడు, ఆయన పరిస్థితి ఏంటి? ఇది మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనే మంచిది. దాంతో తొందరపడకూడదు. ప్రతిపక్షాలని నాశనం చేయాలన్న ఆలోచన ఏ అధికార పక్షానికి ఉండకూడదు. కానీ వాళ్ళు తొందరపడ్డారు. నిన్న బిల్లు కూడా పెట్టేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయింది. దాన్ని బహుశా వాళ్ళు అప్రూవ్ కూడా చేసేస్తారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో నష్టపోయేది మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెండవది, భారతీయ జనతా పార్టీ చాలా నీతివంతంగా ఉందని మరి బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. నేను 2 నెలల నుంచి అరుస్తూ ఉన్నా, ప్రతి వీధిలో అరుస్తున్నా. ఈరోజు మీ ముందు తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి 2 అంశాలు వాళ్ళ గురించి భారతీయ జనతా పార్టీ కరప్షన్ పైన మాట్లాడుతున్నా. వాళ్ళకి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నన్ను విమర్శించవచ్చు, రావచ్చు, మాట్లాడవచ్చు. మొదటిది బ్యాంకుల్లో గత 11 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రుణమాఫీ జరిగింది. ఎవరిది రుణమాఫీ చేశారు? రైతులది కాదు, మహిళలది కాదు, పేదోళ్ళది కాదు, ఎవరిది కాదు. 100 కోట్లు పైబడి లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళ ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో వాళ్ళ రుణాలని మాఫీ చేశారు. ఎక్కువగా గుజరాత్లో నుంచి ఎక్కువ మంది రుణమాఫీ చేశారు. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ని నేరుగా, సూటిగా, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎన్పిఎల్ను మీరు రుణాలు మాఫీ చేశారు? గుజరాత్లో ఎంత, ఆంధ్రాలో ఎంత, తమిళనాడులో ఎంత, బీహార్లో ఎంత? మీరు ఏమి తీసుకొని వెనకాల ఇప్పుడు ఎవడో ఒక నాయక్ అనేవాడు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంటే పరిగెత్తింది మీడియా అంతా. మరి ఇక్కడ 14.5 లక్షల కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 10% తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఇది బయటపడాల్సిన అవసరం. ఇది మీడియా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఎక్కడో మీడియా ఆకాశం చూస్తారు.
రెండో స్కామ్ ఈ మధ్య తరచుగా మీరు వింటున్నారు, మీకు తెలియదు, మీ మేనేజర్లకు మీ మీడియా హెడ్లకు కూడా తెలియదు, హెడ్లు లేనట్టున్నాయి. నేను విమర్శిస్తున్నా మీడియాని ఈరోజు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు చౌకగా. ఇరాన్ నుంచి వచ్చేటువంటి చమురు, రష్యా నుంచి వచ్చే చమురులో తేడాలు ఉన్నాయి. రష్యా వాళ్ళు సలీస్గా ఇస్తున్నారు మనకు మిలియన్ల లీటర్లు, మరి వాళ్ళు ఇచ్చేది 25 రూపాయలకు లీటర్ ఇస్తున్నారు డీజిల్. మనం ఇక్కడ తెచ్చుకుంటున్నాం క్రూడ్ ఆయిల్ని, వాళ్ళు రష్యా వాళ్ళు చౌకగా ఇచ్చేటువంటి 25 రూపాయలు లీటర్కి ఇచ్చేటువంటి ఆ చమురుని మీరు ఎంతమంది కస్టమర్లకి ఇక్కడ ఇస్తున్నారు? పెట్రోల్ బంకుల్లో వాడు చౌకగా ఇస్తున్నాడు. మరి ఇరాన్ నుంచి వచ్చిన దానికి 100 రూపాయలు పెట్టుకుంటున్నావు, రష్యా నుంచి వచ్చిన దానికి 100 రూపాయలు పెడుతున్నావు. మరి ఎందుకు ఇక్కడ ఇవ్వలేదు? ఎవరెవరికి రష్యా నుంచి వచ్చినటువంటి చమురు మీరు ఇస్తున్నారు? రష్యా నుంచి వచ్చినటువంటి చమురు ఎవరికి ఇస్తున్నారు? ఆ ప్రయోజనాన్ని ఎన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఏ పద్ధతిలో ఇస్తున్నారు? ఇది స్కామ్. దీని గురించి ఆడ పట్టించుకోడు, అవసరం లేదు. ఆడేవాడు వాడు ట్రైబ్ ఒకడు ఆడాడో తిన్నాడంటే పరికిస్తున్నారు అందరూ, 100 మంది. ఇదిగో రంటే మీకు కావాల్సినది తిండి ఉంది, పట్టుకోండి. ఇది 2 స్కాములు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు జవాబు చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, నేను అడుగుతున్నాను. మూడవది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆయన నిన్న ఎవరో ఒక ఫ్రెండ్ ఎక్కడి నుంచో మాట్లాడాడు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదు అని చెప్పాడు ఒక ఫ్రెండ్ ఎక్కడనో. అరే మీరు వాడుకుంటున్నదే రాజకీయ ప్రయోజనాలకి, మీకు దమ్ముందా? వాడటం లేదని చెప్పగలరా? తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పలేదు. నువ్వు ఇచ్చేటువంటి బ్రేక్ దర్శనాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 300-500 మందికి ఇచ్చేవాళ్ళం. ఈరోజు 7-8 వేల మందికి ఇస్తున్నారు. ఏంది ఇక్కడ? రాజకీయ నాయకుల పెత్తనం జరుగుతూ ఉంది. రాజకీయ ప్రయోజనాల కొరకు బ్రేక్ దర్శనాలు వాడుకుంటున్నారు. అనుమానం ఏముంది? అనుమానం ఉంటే రా, ఇవో రా చెప్పు, మేము చేయటం లేదని. రాజకీయ ప్రయోజనాల కొరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటా ఉంది. లేదని ఎట్లా చెప్తావు? మీరు ఇచ్చే బ్రేక్ దర్శనాల లిస్టు నా దగ్గర తెలియదు అనుకుంటున్నారా? ఎన్ని వేల మందికి దినానికి ఇస్తున్నారు? ఎవరెవరు రాజకీయ సిఫార్సులతో చేస్తున్నారు? వేల మందికి ఇస్తున్నారు. ఇందులో ఏంటి రాజకీయం లేదా? రాజకీయం లేకుండా మీరు నిస్వార్థంగా భక్తులను వాళ్ళని చూసి ఇస్తున్నారా? టీటీడీ సరిగ్గా రాజకీయ ప్రయోజనాల కొరకుగా అసలు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన 50 సంవత్సరాల్లో చాలామంది వచ్చారు అన్నారావు మొదలుకొని ఈరోజు దాకా. ఆయన ఎట్టుంటాడో కూడా నాకు తెలియదు. నేను దాదాపు వాళ్ళ ఆఫీస్కి సంవత్సరంలో 20 సార్లు పోయా. ఒక్కరు కూడా ఉండటం లేదు పరిపాలనా భవనంలో పరిపాలన జరగటం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. టీటీడీ కూడా కొత్త కాన్సెప్ట్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్. టీటీడీ పరిపాలన నేను చెప్తున్నాను రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు, అనుమానమే లేదు. నాలుగోది, నిన్న వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్ళాను నేను. మీరందరూ వెళ్ళి ఉంటే భలే బాగా సంతోషపడి ఉండేవాడు. మీరందరూ నాకు గుర్తు వచ్చారు దాదాపు 10 సార్లు. మీరు చేయాల్సిన పని నేను చేశాను. నిన్న ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాను. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీని గురించి చాలామందికి తెలియదు. అది ఒక గొప్ప గిఫ్ట్ మనకు, మరి జవహర్లాల్ నెహ్రూ ఇచ్చినటువంటి గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఎందుకు గిఫ్ట్ ఇచ్చారంటే, రాజధానిని తిరుపతి చేయమని తరిమెల్ నాగిరెడ్డి, ఎన్జీ రంగా, గౌతు లచ్చన్నలు సపోర్ట్ చేసి చెప్తే వద్దులే అని చెప్పి ప్రకాశం పంతులు, నీలం సంజీవ్ రెడ్డి కర్నూలుకి ఇచ్చారు.
అయితే మాకు తిరుపతికి ఏమి ఇస్తామనంటే వెంకటేశ్వర యూనివర్సిటీని ఇచ్చారు. ఆ వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్ళాను. ఆడ విద్యార్థుల పరిస్థితులు అగమ్య గోచరం. మీరు రాయాల్సింది నేను చెప్తున్నాను, మీరు రాస్తే రాయండి, రాయకపోతే గమ్ముగా ఉండండి. టైం దగ్గరకు వచ్చింది, మిమ్మల్ని కూడా ఇంజక్షన్లు వేయాల్సిన అవసరం వస్తూ ఉంది. 6 నెలలు అయిందయా పరీక్షలు అయ్యి. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పరీక్షలు రాసి 6 నెలలు అయింది. ఫలితాలు ఈ రోజు దాకా లేవు. వాళ్ళు ఎక్కడ పోయి నెక్స్ట్ ఏం చేయాలి? వాళ్ళు బతుకులేంది? ఎందుకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ 6 నెలలుగా ఆపెట్టారా ఓ వెంకటేశ్వర యూనివర్సిటీ? ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలో గొప్పతనం ఒకటి ఉంది. ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నాడు ఈరోజు ఢిల్లీలో నిర్మలా సీతారామన్ కలవను పోయినటువంటి చంద్రబాబు నాయుడు. అయ్యో నువ్వు ఏందో పెద్ద పెద్ద యూనివర్సిటీలు అమరావతికి తెస్తానంటావు, విట్టుకు తెస్తానంటావు, ఎస్ఆర్ఎం తెస్తావు. నీ సొంత యూనివర్సిటీలో వేల మంది బిడ్డలు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీలు రాసి ఫలితాల కొరకు 6 నెలలుగా వెయిట్ చేస్తున్నారు తమ్ముళ్ళు. నేను పోయి అడిగాను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ని, ఏం జవాబు అంటే జవాబే లేదు. ఏరా బాబు ఏం 6 నెలలు ఎందుకు రా నాయనా, 1 నెల చాలుదానంటే అయ్యా 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 అంటున్నాడు. నేను వైస్ ఛాన్సలర్ పోయి కలిశాను. పాపం ఆయనకి తిరుపతిలో బండ్ల వీధి ఎక్కడుందో తెలియదు, సున్నపీది ఎక్కడుందో తెలియదు, రూయ్ హాస్పిటల్ ఎక్కడుందో తెలియదు, శ్రీకాకుళం తెచ్చి ఆడ పెట్టేశారు. ఆయనకు అసలు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. వెంకటేశ్వర యూనివర్సిటీలో పరిస్థితులు బాగా లేవు. విద్యా ప్రమాణాలు నిల్, చదువు చెప్పటం లేదు. ప్రొఫెసర్లు స్టూడెంట్లకు కూడా ప్రొఫెసర్లకి పెద్ద గ్యాప్ వచ్చింది. ఏందయ్యా ఓ చంద్రబాబు నాయుడు, నువ్వు ఆ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకొని ఈ దఫా తిరుపతికి వచ్చినప్పుడు ఆ యూనివర్సిటీలో గంట కూర్చొని సర్దుబాట్లు చేయవయా, తొందరగా 1 వారంలో వాళ్ళకి పరీక్షల రిజల్ట్స్ ఇవ్వయా. ఓ చంద్రబాబు నాయుడు ఏంది నీ పరిపాలన? అస్తవ్యస్తంగా ఉంది నీ పరిపాలన. ఆడ నుంచి నేను కలెక్టర్ ఆఫీసుకు పోయాను. కలెక్టర్ ఆఫీసులో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళితే ఆ డిపార్ట్మెంట్ ఏందయా, కుక్కలు పడుకొని ఉన్నాయి అక్కడ. ఫోటోలు తేలేదు నేను, మీరు కూడా పోయి చూడండి. కుక్కలు పడుకొని ఉన్నాయి, ఆఫీసర్లు లేరు. ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టున్నాడు ఆయన. మరి పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎస్సీల పరిస్థితులు, స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి ఫుల్ మెస్ ఛార్జెస్లో ఈరోజు 30% ఇస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. వాళ్ళు కనీసం 3 పూటల్లో 1 పూట భోజనం చేయాల్సినటువంటి పరిస్థితులు మేము తెచ్చాను. ఫుల్ మెస్ ఛార్జెస్ ఇందిరాగాంధీతో ఫైట్ చేసి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఈరోజు ఏమీ ఇవ్వటం లేదు వాళ్ళకి, స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ 0 అయిపోయింది. ఈరోజు ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% కాదు 20% ఉన్నారు. ప్రతి 5 మందిలో ఒకడున్నాడు. ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఏమయ్యా ఎస్సీలను విభజించావు, వాళ్ళు కడుపు మంటతో తిరుగుతూ ఉన్నారు ఆ ఊరు ఈ ఊరు. మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేస్తున్నావు? ఏం చేసావు? ఏంది మరి ప్రతి ఊర్లో ఒక పోర్టు ఎయిర్పోర్టు కట్టాలంటాడు. మరి ఏంది అసలు ఏంది పరిస్థితి? ఈరోజు తిరుపతి టౌన్లో 20 రూపాయలతో జీవితాన్ని గడుపుతున్నారు ప్రజలు. దినానికి 20 రూపాయలతో 6,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు అందరూ. ఒడియాలు అమ్మి సంపాదిస్తున్నారు 6,000. కుటుంబంలో 5గురు ఉన్నారు అంటే ఎంత? ఏమైపోతా ఉంది? ఏంది నువ్వు చేసింది, సాధించింది, సాధించబోయేది? ఎట్లా ఉన్నాయి అసలు పరిస్థితులు? అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నాకు మిత్రుడైతే కావచ్చు కానీ వాస్తవాలు చెప్పక తప్పదు. కలెక్టర్ ఆఫీసర్లు ఉండటం లేదు. ధర్నాలు జరుగుతున్నాయి, ధర్నాలకు కూడా రావటం లేదు. మాటలు చెప్పి తప్పిస్తున్నారు. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 2 గంటలు కూర్చొని గేట్లు మూసేస్తే ఎవడూ లేడు, దిక్కు లేడు.
పరిపాలన చాలా బాగా భిన్నంగా బలహీనంగా కనపడతా ఉంది అని తెలియజేస్తూ రూయి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళాను. వాళ్ళని అడిగాను, ఫండ్ ఫ్లో ఎట్టుందంటే నిల్ అని చెప్పారు. సరే, మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చిందా 100 కోట్లు వచ్చినాయా? ఇప్పుడు ₹1 రావటం లేదు. మా జీతాలు కూడా ఎట్టొస్తున్నాయంటే ఆ మందులు అమ్మితే 7% వస్తుంది, ఆ 7%లో నుంచి మా జీతాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏమైందా? చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎలక్షన్లో 2024లో గెలిచినప్పుడు నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు హిమాలయ పర్వతాలంత ఎత్తుకు వెళతాడని అనుకున్నా. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాడనుకున్నా. ఈరోజు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆంధ్రుల ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు అరుస్తుండేవాడు. ఆ రోజుల్లో గొప్ప నాయకుడు ఎన్టీఆర్. మరి ఆంధ్రుల ఆత్మగౌరవం నిర్మలా సీతారామన్ భవన్లో చేరిపోయింది. ఎన్నిసార్లు పోతారయా? ఏందా మీరు సాధించింది, మీరు తెచ్చింది ఈ 1.5 సంవత్సరాల్లో? ఏం తెచ్చారు? ఫోన్ చేస్తే తేరా 1,00,000 కోట్లు అంటే తేవాల నీ శక్తి అది. ఏమి సాధించావు? నేను బాధపడుతున్నా. ఏమి సాధించలేకపోయినావని. ఎన్నిసార్లు పోయినావు? 16 సార్లు పోయినావని ఒక ఆయన చెప్తున్నాడు. 16 సార్లు ₹16 ఇచ్చావా? ఏంది ఈరోజు నీ పరిస్థితి ఏంది? స్టేట్ గవర్నమెంట్లో పరిస్థితి ఏంది? నువ్వు జీతాలు ఇవ్వగలుగుతున్నావా? వడ్డీ కట్టగలుగుతున్నావా? వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురాగలుగుతున్నావా? ఏమీ లేదు. ఒక్కటే చంద్రబాబు నాయుడు సాధించింది ఏంటంటే మీడియాను ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నాడు. మోడీను మరి ఈయన రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని నడుపుకుంటూ పోతున్నారు. ఇంత పెద్ద అక్షరాల్లో తప్ప వాస్తవాలు గ్రౌండ్లో సున్నా. నేను చెప్తున్నాను, మీరు తిరగటం లేదు గ్రౌండ్లో. మీరు రౌండ్లు కూడా వేయటం లేదు, గ్రౌండ్కు పోవటం లేదు. నేను రౌండ్లు వేస్తున్నా, గ్రౌండ్లు తిరుగుతున్నా. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, రాసి పెట్టుకోండి. కేంద్రంలోనో రాష్ట్రంలోనో ప్రజలు విసిగిపోయారు. 15 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తిరుపతికి, కుప్పానికి చేసింది 0. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ప్రతి ఊర్లో ఎయిర్పోర్ట్ కడతాను, ప్రతి ఊర్లో పోర్టు తెచ్చుకోవచ్చు. ఏం చేసుకొని కూటికి లేక అల్లాడుతున్నారు. ₹20తో జీవితాలు గడుపుతున్నారు. వడియాలు అమ్ముకొని తిరుపతి టౌన్లో. ఏముంది ఇక్కడ? మరి హెల్త్ కేరు పాపం జగన్, నేను ఆయన ముచ్చటి చెప్పక తప్పదు. మదనపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ తెచ్చాడు, సంతోషం, హ్యాట్స్ ఆఫ్. పులివెందల్లో తెచ్చాడు, హ్యాట్స్ ఆఫ్. రైట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. తిరుపతి మెడికల్ అది ఎందుకు ఆపేసేవయ్యా? మదనపల్లి నీకు చేసిన పాపం ఏంది చంద్రబాబు నాయుడు? మంచి ప్రదేశం కదా, బాగా అభివృద్ధికి వస్తుంది కదా. మెడికల్ కాలేజ్ పైన 90 కోట్లు నువ్వు ఖర్చు పెట్టి ప్రభుత్వం తరఫున ఎందుకు ఆపేశావు? జవాబు ఉందా నీ దగ్గర? కుప్పంలో 400 కోట్లు ఖర్చు పెట్టావు. కుప్పం కాదు అది, పులివెందల్లో. ఎందుకు ఆపేశావు మెడికల్ కాలేజీ? ఎవరికి అమ్మాలనుకుంటున్నావు? ఏం తీసుకోవాలనుకుంటున్నావు? ప్రతిపక్షమే లేదు ఆంధ్రప్రదేశ్లో. అందరూ జైళ్ళల్లో పోయి కూర్చొని ఉన్నారు, జైళ్ళకు పోయేదాన్ని రెడీగా ఉన్నారు. తప్పదు మాకు, ఇంకా మేమే ప్రతిపక్షంగా తీసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. తిరుపతిలో ఉప ఎన్నిక జరిగింది. అన్ని దొంగోట్లే కదా వేసుకుంది. 35,000 ఓట్లు దొంగోట్లు వేసుకున్నారు కదా మన కళ్ళ ముందే తిరుపతి టౌన్లో. దానికి ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయ్యారు కదా, IAS ఆఫీసర్లు. అట్లాగే బీహార్లో కూడా జరుగుతూ ఉంది. ఒక్క ఇంట్లో ఒక భారతీయ జనతా పార్టీ వర్కర్ ఉన్నాడు బీహార్లో. ఆయన ఒక చిన్న ఇల్లు, బాత్రూమ్ కూడా లేదంట, చిన్న ఒక 1 బెడ్రూమ్ హౌస్లో ఆయన 85 ఓట్లు రాసుకొని ఉన్నాడు అక్కడ. ఆయన ఉండేది ఒక్కడే, 85 ఓట్లు రాసుకున్నాడు. అంటే ఎంత గొప్పతనం ఇది! మరి 60 లక్షల దొంగోట్లు రాసుకున్నారు. దొంగోట్లతోనే వచ్చాడు. 2014లో కూడా నేను తెలియని రహస్యాన్ని మీకు చెప్తున్నాను. 115 లోక్సభ సీట్లలో భారతీయ జనతా పార్టీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చింది. ఇప్పుడు
ఇప్పుడు మన వాళ్ళు పోయి అక్కడ నాయక్ ఇంటికి పోయారు రైడ్ అందరూ చూసేదానికి, వాటిలో ఏదో దొరికి ఉంటుంది, 1 లక్ష 6 లక్ష దొరికి ఉంటుంది. వాడిని నిరూపించాలని అంటారు, అయ్యా నాది మా అమ్మ నాయన పంపించాడని వాడు అంటాడు. నిరూపించేది కాదు, ఇది వాస్తవాలు. ఊరకే మీరు ఎక్కడనో ఆలోచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గత 3 సార్లు వచ్చింది కేవలం ట్యాంపరింగ్తోనే. ఈవీఎంల్లోకి ఓట్లు ఎప్పుడు వేసుకుంటున్నారంటే అందరూ 5 గంటలకు పెద్ద మనుషులంతా అయిపోయింది మన పని అని చెప్పి బయటకు వస్తున్నారు. 5 నుంచి 7 దాకా ఇదే పని, 8 దాకా కూడా 11 దాకా కూడా ఒత్తుడు ఒత్తుకొని లాస్ట్లో 12 గంటలకి లారీల్లో తెరవుతున్నారు. బాగా ట్యాంపరింగ్ చేస్తున్నారు, దొంగోట్లు బాగా అలవాటు అయ్యారు వాళ్ళు. నేను చెప్తున్నాను, నెక్స్ట్ టైం భారతీయ జనతా పార్టీ తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తిరిగిన రాదు విసిగిపోయారు జనాలు. ముఖ్యంగా వీకర్ సెక్షన్స్, 20% వీకర్ సెక్షన్స్లో మనోభావాల్లో మార్పు బాగా వచ్చింది. ఒరే వాళ్లే మేలు రా అని అంటున్నారు, మంచి అయినా చెడ్డ అయినా వాళ్లే మేలు రా కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు. మైనారిటీస్లో విపరీతమైన మార్పు వచ్చింది, 30% మార్పు. పెద్ద సెక్షన్స్లో కూడా, అప్పర్ సెక్షన్స్లో కూడా మార్పు వచ్చింది. ఏముంది, ఏం సాధించాడు గత 11 సంవత్సరాల్లో? 2 మంచి పనులు చేసి ఉండొచ్చు ఆయన. ఒకటి ఏంటంటే అయోధ్యలో టెంపుల్ కట్టాడు, రెండోది ఏంటంటే మరి పటేల్ విగ్రహాన్ని 125 అడుగులు ఎత్తు పెట్టాడు. ఇది తప్ప ఆయన సాధించింది ఏంది? 11 సంవత్సరాల్లో ఈ 2 స్కాములు బాగా స్పష్టంగా గోడ మీద రాసి కూడా పోతాను, కానీ కాదని చెప్పమని వాళ్ళని. నమస్తే.